నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే కార్యాలయంలో టూ వీలర్ మెకానిక్ కార్మిక సంఘం లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. జీటీ రోడ్డు కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన శ్రీ దుర్గా టూ వీలర్ కార్మిక సంక్షేమ సేవా సంఘం అధికారిక లోగోను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. టూ వీలర్ మెకానిక్ కార్మికుల సంక్షేమం, వారి వృత్తి అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ జట్టు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బ్రాంజ్ పథకం సాధించిన యువ క్రీడాకారుడు ఆనపు నీరజ్ కుమార్ కు సర్టిఫికేట్ అందజేసి సత్కరించారు. త్వరలో ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో నీరజ్ పాల్గొననున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ పేరుతో ముద్రించిన క్రీడా దుస్తులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. యువత క్రీడారంగంలో రాణించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ కార్మిక సంఘం ప్రతినిధులు, కిక్ బాక్సింగ్ కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మందస మండలం బిడిమి గ్రామం పర్యటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన సందర్భంగా సిపిఎం కార్యదర్శి డి గోవిందరావుని హౌస్ అరెస్ట్ చేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న కార్గో ఎయిర్పోర్టు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల పోరాటాలకు మద్దతుగా ఉంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శిని గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రైతుల నుండి బలవంతంగా భూసేకరణకు ఒత్తిడి చేయడం, దీన్ని వ్యతిరేకించిన వారిని గృహ నిర్బంధించడం చేయడం సరికాదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొంతూరు చంద్రరావు, పోలాక్ ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ప్రసాదరావు, జి సింహాచలం అక్రమ అరెస్ట్ను ఖండించారు. మందస మండలం బిడిమి గ్రామంలో ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ జిల్లాలో అత్యంత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యాలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 90.39% ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఈ ప్రక్రియలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ స్థాయి అధికారి అవినాష్ ఇటీవల జిల్లాకు వచ్చి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారని, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బిఎల్ఓల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తూరు మండలం మెట్టూరు ఆర్ఆర్ కాలనీ ప్రజలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలపై గుర్తింపు జరిగిందని, రాజకీయ పార్టీల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, సవరణలకు జూలై 14 చివరి తేదీ అయినప్పటికీ సాంకేతిక ఇబ్బందులను నివారించేందుకు జూలై 13 లోపు ఫారాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇంకా 10% ఫారాలు అందాల్సి ఉందని, ప్రజలు తమ సందేహాల నివృత్తికి బుక్కే కాల్ విత్ బిఎల్ఓ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. నమోదు చేస్తాం. ఏఎస్డిగా నమోదు చేసిన తర్వాత డి అంటే డెత్, ఎస్ అంటే షిఫ్టెడ్, ఏ అంటే అబ్సెంట్. షిఫ్టెడ్ అంటే నోన్ షిఫ్టింగ్, నేను ఇక్కడ ఉండేవాళ్ళు. తర్వాత నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను బిఫోర్ 2 years మున్సిపల్ కమిషనర్ విజయవాడగా పనిచేస్తూ నా ఓట్ అక్కడ గవర్నర్పేటలో ఉంది. నేను అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి కలెక్టర్ శ్రీకాకుళం కూడా ఇక్కడ వచ్చేసాను. ఇది నోన్ షిఫ్టింగ్. ఓకే, నేను అక్కడ దొరకట్లేదు, ఇప్పుడు నా పేరు అక్కడ ఉంది, బట్ కానీ నేను అక్కడ దొరకట్లేదు. ఇది నోన్ షిఫ్టింగ్. అన్నోన్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, బట్ కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. బహుశా నేను అమెరికా వెళ్ళిపోయాను, స్టడీ లీవ్ కోసం నేను తీసుకున్నాను, అలా. సో నోన్ షిఫ్టింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ షిఫ్టింగ్ కేసెస్, ఆ షిఫ్టింగ్ కింద వస్తుంది. అది కూడా ఖచ్చితంగా మనం తీయాలి. ఓకే, మూడోది అబ్సెంట్. అబ్సెంట్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి టెంపరీగా ఎక్కడో చోట్ల వెళ్ళిపోయారు, నా ఆస్తి ఇక్కడ ఉంది, నా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా పేరు మీద ఈ ఇల్లు ఉంది, బట్ కానీ పని నిమిత్తం కానీ లేకపోతే ఏదో ఒక నిమిత్తం కానీ, మెడికల్ ప్రాబ్లం కానీ నేను హైదరాబాద్కి ఒక 6 నెలల కోసం వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తాను, నా ఓటు ఇక్కడే ఉంచండి. వాళ్ళకి మనం ఏమీ టచ్ చేయను, బట్ కానీ వాళ్ళకి ఫామ్ సైన్ చేసుకొని మన చేతిలో ఉండాలి. ఆ పర్సన్ సొంతగా సైన్ చేయవచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్, ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ సైన్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఏం ప్రాబ్లం రాదు. బట్ కానీ ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ట్రేస్ అవ్వట్లేదు. అప్పుడు మనం అన్ట్రేస్ కింద పెట్టుకొని, నాట్ ట్రేస్ కింద పెట్టుకొని ఫైనల్గా మనం వాళ్ళకి ఫామ్ 7 ఇస్తూ ఓట్ మనం తీసేస్తాం. సో డెత్, డూప్లికేట్ కూడా మర్చిపోయాను, సారీ, డూప్లికేట్. సో డెత్, డూప్లికేట్, షిఫ్టెడ్,
ఈ 3 మనం ఖచ్చితంగా మనం తీస్తాం. అబ్సెంట్లో ఎవరు కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అంటే వాళ్ళకి మనం తీయము. నాట్ టెస్ట్ ఉంటే మనం తీసేస్తాం. ఇది అంతా ప్రాపర్. ఖరీఫ్ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాకు అవసరమైన 37,707 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటికి 18,215 మెట్రిక్ టన్నులు చేరుకున్నాయని, అందులో 3,946 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగగా ప్రస్తుతం 14,269 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జీసిగడం, లావేరు, రణస్థలం ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి సాగు చేసే రైతులు అధికంగా ఉన్నారని, ప్రారంభ దశలో ఎదురైన ఓటీపీ సర్వర్ సమస్యలు ప్రస్తుతం పూర్తిగా పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 277 ప్రైవేట్ డీలర్లు ఉండగా 191 విక్రయ కేంద్రాల్లో ప్రస్తుతం యూరియా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఏ కేంద్రంలో ఎంత యూరియా అందుబాటులో ఉందో రైతులు ఆన్లైన్లో తెలుసుకోవచ్చని అన్నారు. వచ్చే సోమవారం మరో రైక్ ద్వారా మొకలే 3,100 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుకోనుందని తెలిపారు. ఇనాం లేదా ఎన్క్రోచ్మెంట్ భూములు ఉన్న రైతులు కూడా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి ఎంజీఆర్ కాలం ద్వారా యూరియా పొందవచ్చని స్పష్టం చేశారు. కౌలు రైతులు తప్పనిసరిగా మాస్టర్ డేటాబేస్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సర్బుజిలి తదితర ప్రాంతాల్లో కొంతమంది కౌలు రైతుల పేర్లు నమోదు చేసుకోలేదని, సెలవు రోజైన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10:30 గంటల మధ్య రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వ్యవసాయ అధికారుల సహకారంతో నమోదు చేసుకోవాలని కోరారు. 191 డీలర్స్ దగ్గర మన దగ్గర ఈ యూరియా ఉంది. దీంట్లో ఆర్ఎస్కి కూడా ఉన్నాయి, డీలర్స్ అంటే ప్రైవేట్ డీలర్స్ కూడా ఉన్నారు. సో 191 పాయింట్స్ దగ్గర ఎంటైర్ దగ్గర మన దగ్గర ఈరోజు యూరియా ఆన్లైన్లో కూడా మీరు చూడొచ్చు. ఈ షాప్లో ఎంత యూరియా ఉంది అది కూడా మీరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మీడియా సమక్షంలో నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, మోర్ దాన్ 50%, 18,215 మోర్ దాన్ 15% మన దగ్గర యూరియా ముందుగానే వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అలాంటి పరిస్థితి లేదు. దీంట్లో 4,000 అమ్మితే 14,269 యూరియా మన దగ్గర ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత మండే మనకి ఒక రేక్ వస్తుంది, 1,300 యూరియా మెట్రిక్ టన్ యూరియా మనకి రాబోతుంది. దీంట్లో ఒక 700 ప్రైవేట్, ఒక మిగతా 600 గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి యూరియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకో కొన్ని చోట్ల కొన్ని రైతులు నా దగ్గర అడిగారు, ఇనామ్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఇనామ్ ఉంటే మనం తీసుకోవచ్చా, లేకపోతే ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎన్క్రోచ్మెంట్ ఉంటే తీసుకోవచ్చా. దీనికి కూడా మన సిస్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. ఒక ఇనామ్ ల్యాండ్ ఉంటే కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్తే అక్కడ కూడా మనం ఎంజాయర్ కాలం కింద మనం ఆ పేరు మనం ఎక్కించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎన్క్రోచ్మెంట్ ఉంటే అక్కడ కూడా అన్ఆబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్, మరీ చెరువుకి గట్టుకి మీరు అక్కడ వెళ్లకుండా మామూలు ఎంక్రోచ్మెంట్ ఉంటే అక్కడ కూడా మీరు యూరియా మన నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ డీలర్ ద్వారా లేకపోతే ఆర్ఎస్కే ద్వారా మీరు తీసుకోవచ్చు. సో యూరియాకి ప్రాబ్లం ఎటువంటి లేదు. దయచేసి మీరు రేపటి నుంచి ఏ ఆర్ఎస్లో యూరియా ఉంది ఆ ఆర్ఎస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. భక్తులు సూర్య నమస్కారాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సూర్య భగవానుడు ఆశీస్సులు పొందేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ సిబ్బంది పోలీసుల భక్తుల రద్దీని నియంత్రిస్తూ సేవలు అందించారు. టెక్కల మండలం బోరగాం పంచాయతీ బలకానివానిపేటలో నెలకొన్న తీవ్ర ఈగల సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. గ్రామంలో కేవలం 13 ఇళ్లు ఉన్నప్పటికీ వేల సంఖ్యలో ఈగల దండెత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి ఈగలు చేరి ఆహార పదార్థాలు, తాగునీరు కలుషితం అవుతున్నాయని గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడిన మంత్రి తక్షణమే ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామానికి పంపించాలని ఆదేశించారు. ఈగల బెడద కారణంగా ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన రసాయన మందులను ఉపయోగించి పెద్ద ఎత్తున పిచ్చకారీ చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బాబురావు ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు ప్రారంభించారు. ఈగల నివారణకు మందులు పిచికారీ చేపట్టే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న సమగ్ర భూ హక్కు భూరక్ష చట్టాన్ని ఎన్నికల ముందు తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విధానాలను అమలు చేస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా నరసనపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో శాస్త్రీయ విధానంలో ఈ చట్టాన్ని రూపొందించి అమలు చేశామని ఆయన తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో విస్తృత అధ్యయనం చేసి భూ యజమానులకు శాశ్వత హక్కులు, స్పష్టమైన భూ రికార్డులు అందించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు భూములు పోతాయి, జగన్ ఫోటో ఉన్న పాస్బుక్లతో భూములపై హక్కులు కోల్పోతారంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, ఇప్పుడు అదే క్యూఆర్ కోడ్లు, జియో ట్యాగింగ్, డిజిటల్ కార్డులు, రీసర్వే వ్యవస్థను అమలులో తెస్తూ తమ ఘనతగా చెప్పుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పాత పట్టాదారు పాస్ పుస్తకాల్లో మ్యాప్లు, ఆకాంక్ష రేఖాంశాలు, యూనిక్ నెంబర్లు వంటి ఆధునిక భద్రతా అంశాలు లేవని, అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన కొత్త పాస్బుక్లలో అన్ని వివరాలు శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేశామని చెప్పారు. ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం దానిని అనేక రకాలుగా ఎన్నికల ముందు తప్పుడు మాటలతో, తప్పుడు విధానాలతో విమర్శించి ఈవేళ ఏదైతే మేము ఆనాడు ప్రవేశపెట్టామో దాన్నే కేవలం ఈవేళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైనానికి మేము పూర్తిగా క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎన్నికల ముందు అనేక రకాలుగా భయభ్రాంతులను చేసి ప్రజలని అయోమయ స్థితిలో పెట్టి ఒక మంచి చట్టాన్ని అందులో ఏదో అభద్రతా భావం ఉంది అన్నటువంటి భావం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక సీనియర్ అధికారులను పెట్టి ఆ రోజు సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సిద్ధార్థ్ జైన్ ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఆఫీసర్. అలాగే మొన్నటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరకుమార్ ప్రసాద్, అలాగే ఆనాడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక మంచి ఆఫీసర్గా ఉన్న ఉషారాణి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా ఇతర అనేక మంది ఉన్నతాధికారులతో పర్యవేక్షణలో ప్రతి నెల కూడా దీని మీద సమీక్షలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ చాలా చక్కగా తయారు చేసినటువంటి ఈ చట్టాన్ని కులమతాలు లేని సమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి సుపరిపాలన అందిస్తామన్నటువంటి భావంతో ఆ వేళ చేసాం. అసలు ఈ చట్టం రావడానికి దీని అవసరం సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల తాలూకు అవసరాలను, ఇబ్బందుల్ని తెలుసుకొని మరి ఈ చట్టం రూపొందించాలి, ప్రజలకి మెరుగైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అందించాలి, ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలన్నటువంటి భావంతో అసమగ్రంగా ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి చక్కగా రైతులకు భూ హక్కు కల్పించాలి, భూ యజమానులకి శాశ్వతమైనటువంటి రికార్డులు అందించాలని చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి అటువంటి దాన్ని తప్పుగా చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరిగిపోద్దని చెప్పడం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో యూరియా బస్తా కోసం క్యూలో నిలబడి మహిళా రైతు కాంతమ్మ మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఆమ్దల్వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,27,00,000 కుటుంబాల్లో సుమారు 85 లక్షల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని, అందులో అధిక శాతం చిన్న సన్నకారు రైతులేనని అన్నారు. ఏడాది పొడవునా కష్టపడి పంట సాగు చేసిన రైతులు చివరకు ఒక యూరియా బస్తా కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకవైపు వరి సాగు చేయొద్దని, మరోవైపు యూరియా వినియోగాన్ని నిరుత్సాహపరుస్తుందని విమర్శించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా అవసరమైన ఎరువులు కూడా అందించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అధికారులు పెట్టినటువంటి వేధింపులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాల మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల కానీ తన నిండు ప్రాణాలు కూడా కోల్పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగం దుస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఈ ఘటన ద్వారా ప్రజలందరికీ తెలిసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు, సాక్షాత్తు
ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారి టెక్కల్ నియోజకవర్గంలో జరిగింది. ఈ మరణం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి హత్య, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యపు వైఖరి, ప్రభుత్వం రైతుల మీద చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల వల్లనే ఈరోజు ఈ మహిళ ప్రాణాలు కోల్పోయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మొత్తం 1,27,00,000 కుటుంబాలు ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,27,00,000 కుటుంబాలు ఉంటే 85 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే జీవనం సాగిస్తున్నాయి ఈ రాష్ట్రంలో. 85 లక్షల కుటుంబాలు. అలాగే ఈ 85 లక్షల కుటుంబాల్లో ఎకరాన్నర లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అని అంటే దాదాపు 60% మంది ఉన్నారు. అంటే దాదాపు 55 లక్షల 60 లక్షల కుటుంబాలు చిన్న సన్నకారు, అంటే ఎకరాన్నర లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల మహాసభ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, ఫోరం నాయకులు పెద్ద సంఖ్యలో ఈ మహాసభకు హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, సంస్థాగత బలోపేతంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఎక్రిడేషన్, ఆరోగ్య భద్రత, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని వక్తలు కోరారు. అలాగే జర్నలిస్టుల ఐక్యతతో వృత్తి గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళని కూడా జర్నలిస్టులు అదే తరహా భిన్నమైనటువంటి ఆలోచనలతోనే ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మీకు క్లుప్తంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం 2 ప్రధానమైనటువంటి సిద్ధాంతాలతో ఆ రోజున 2012లో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది తెలియదు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హక్కులు, అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అంటే ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించుకునేటువంటి విషయంలో జర్నలిస్టుల పాత్ర, అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. జర్నలిస్టులు, యూనియన్లు అని అంటే ప్రభుత్వాలను విమర్శించడం, ప్రభుత్వ పనితీరును తప్పుపట్టడం, ఈ అంశాలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులుగా కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది అనేటువంటి అంశం మీద కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఉన్నటువంటి వనరుల్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి అనేటువంటి దాని మీద అనేకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా సెమినార్లు, కాంక్లేవ్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ 1976-77 ఉపాధ్యాయ శిక్షణ బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సవాల మధ్య జరిగింది. శ్రీకాకుళం నగరం జయమార్ హోటల్లో స్వర్ణోత్సవం జరుపుకున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ కలయిక నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి విద్యాసేవలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న సహచరులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఇలాంటి కలయికలు ఒకరొకరు పరస్పరం పలకరించుకునేందుకు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు తెలుసుకునేందుకు, పాత అనుబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు మంచి అవకాశంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహించారు. ఈ సమ్మేళనం నిర్వహణకు అప్పలరాజు, అప్పలాచారి చేసిన కృషిని పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పూర్వ శిక్షణార్థులను ఒకే వేదికపై తీసుకురావడంలో వారి పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత
బలోపేతం చేయడంతో పాటు జీవితాంతం నిలిచే అనుబంధాలకు వేదికగా నిలుస్తాయని పాల్గొన్న ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సత్యం మాస్టర్, అప్లాచార్యులు, లక్ష్మీనారాయణ, జగ్గారావు, తవిటమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలుపుతున్నాం. అయితే ఈ కలియిక ఏంటంటే ఒక రకమైన అందరూ కలడం వలన ఒక టానిక్ లాంటిది. ఒకరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంత ఆనందంతోనే ఉన్నారు తప్ప ఎవరన్నో ఏదో ఇంట్లో ఏటైపోతుందో, నా వ్యవహారం ఏటవుతుందో ఎవడో చింతించి ఇక్కడికి రావడం. ఇక్కడ ఉన్నంత వరకును గతంలో ఏ విధంగా ఉండను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఒకరికొకరు చూసుకొని మరి అదొక రకమైన ఉత్సాహము మరి చాలా దీనిగా ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర జరగాలి. కానీ నేను అనుకుంటాను ఇప్పటివరకు 76, 77లో జరిగిన ఈ ట్రైనింగ్ కోర్సు మన జిల్లాలో మేమే ఈ మూడు సార్లు చేయడం జరిగింది. తవుడు కూడా ఇంతవరకు చేయడం లేదు. అయితే ఇది మాత్రం ప్రతి సంవత్సరం జరిపించుకుంటా ఎంతోమంది మరి మేము చదువు ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు, చాలామంది చనిపోవడం జరిగింది. ఉన్నప్పుడు కూడా మంచి ఆనందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.